నమస్తే. కొన్ని రాజకీయ శక్తులు మన దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎన్ని కుట్రలకైనా తెర లేపుతాయి. ఈ కుట్రల్లో భాగంగా అంటే రాజకీయ పార్టీలు డైరెక్ట్‌గా చేయకపోయినా దానికి సంబంధించిన ఎన్‌జీఓలు, వారికి సంబంధికులు ఈ ఎన్‌జీఓల సహాయంతో భారత్‌ను ఎంతగా దిగజార్చాలో అంతర్జాతీయంగా అంతగా దిగజార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు అంటే ఎన్ని వీలైతే అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. తాజాగా మరో ప్రయత్నం అటువంటిదే బయటపడింది. సరిగ్గా ఆగస్టు 15వ తేదీన అంటే స్వతంత్ర దినోత్సవం తేదీన ఒక కాన్ఫరెన్స్‌నైతే ఏర్పాటు చేశారో అది కూడా అమెరికాలో. దీని పేరేంటో తెలుసా? అంటే ఈ కాన్ఫరెన్స్ టైటిల్ ఏమిటంటే హిందుత్వ ఫాసిజం ఇన్ ఇండియా అండ్ ది డయాస్పోరా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మైనారిటీస్. అంటే భారత్లో హిందుత్వ ఫాసిజం పెరిగిపోతుందని, అక్కడ రక్షణ లేదు అని, ఇది మైనారిటీలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే అంశంపై ఒక సెమినార్ను అయితే నిర్వహించారు. ఈ సెమినార్ను అంటే భారతదేశంలో మనందరికీ తెలుసు, భారత్లో తప్ప ఏ దేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉండరు అనే విషయం మనకు బాగా తెలిసిన విషయమే. కానీ వీరు ఏమంటారు, మన భారతదేశంలో హిందుత్వ ఫాసిజం పెరిగిపోతుంది, ఇక్కడ మైనారిటీలు అస్సలు సురక్షితంగా లేరు అనే దానిపై వీరు సెమినార్ నిర్వహిస్తున్నారు. అది కూడా కెనడాలో, అంటే మనకు శత్రు దేశమైన కెనడాలో ఏదైతే ఖలిస్తానీ మన భారత వ్యతిరేక శక్తులకు అలవాలంగా ఉందో ఆ కెనడాలో ఈ సెమినార్ను నిర్వహిస్తున్నారు. ఈ సెమినార్కు అటెండ్ అయిన వ్యక్తులను ఓసారి పరిశీలిస్తే అఫ్రిన్ ఫాతిమా, తీస్తా సెతల్వాద్, మయూర్, ఫహద్ అహ్మద్, వీరందరినీ మనం చూసుకుంటే తీస్తా సెతల్వాద్ మనందరికీ తెలుసు 2002 గుజరాత్ అల్లర్లలో మోదీని ఇరికించే ప్రయత్నంలో తీస్తా సెతల్వాద్ చాలా ప్రముఖమైన వ్యక్తి. ఈమెను కాంగ్రెస్ ప్రోత్సహించింది. ఈమె మోదీని ఇరికించింది అంటే గుజరాత్ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉంది అని నమ్మే చాలామందికి ఒక జవాబు ఏమిటంటే తీస్తా సెతల్వాద్ మోదీని అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసింది, ఇందులో మోదీకి ఏమాత్రం ప్రమేయం లేదు అని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. ఈ అల్లర్ల విషయంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. తీస్తా సెతల్వాద్ను విచారించండి, ఈమె కావాలని మోదీని ఇరికించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆమెను విచారించమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి తీస్తా సెతల్వాద్ ఒక కాంగ్రెస్ ప్లాంటెడ్ పర్సన్. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ ప్లాంటేట్ చేసిన వ్యక్తి తీస్తా సెతల్వాద్తో పాటు మరికొందరు దేశ వ్యతిరేక శక్తులు ఈ సెమినార్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సెమినార్ను నిర్వహించడానికి సాధారణంగా ఏదైనా సెమినార్ అంటే కొన్ని సంస్థలు దానికి ఫండింగ్ చేస్తూ ఉంటాయి. ఈ ఫండింగ్లో ఈ సెమినార్ కూడా కొన్ని సంస్థలు ఫండింగ్ చేశాయి. అయితే ఈ ఫండింగ్ చేసిన సంస్థలను ఓసారి పరిశీలిస్తే జార్జ్ సోరోస్తో డైరెక్ట్గా లింకులు కనిపిస్తాయి మనకు. ఈ సంస్థలను ఒక్కసారి మనం చూద్దాం. ఇందులో మెయిన్గా ఉన్న సంస్థ హెచ్ఎఫ్హెచ్ఆర్. ఇది సోరోస్ నుంచి ఫండింగ్ అంటే సోరోస్ నుంచి డైరెక్ట్గా ఫండింగ్ పొందుతున్న సంస్థ ఇది. దీన్ని సునీత విశ్వనాథ్ అనే వ్యక్తి రన్ చేస్తూ ఉన్నారు. ఈ సునీత విశ్వనాథ్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు ఎప్పుడు వెళ్ళినా కూడా అతని సెమినార్లను ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి ఈ సునీత విశ్వనాథ్. అంటే సునీత విశ్వనాథ్ ఏకంగా హెచ్ఎఫ్హెచ్ఆర్ అనే సంస్థతో సోరోస్ నుంచి నిధులు పొందుతున్నారు. ఇటు రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఎప్పుడు వెళ్ళినా కూడా అతని సభలను సెమినార్లను నిర్వహిస్తూ ఉంటారు. అదే వ్యక్తి ప్రస్తుతం ఈ హిందుత్వ ఫాసిజం ఇన్ ఇండియా అనే సెమినార్ కూడా ఈమె ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఇక రెండో సంస్థ జస్టిస్ ఫర్ ఆల్. ఇది ఐసిఎన్ఏ అనే ఒక ఎన్జిఓకు ఉప ఎన్జిఓ అన్నట్టు. ఈ ఎన్జిఓ జమాతే ఇస్లామీ, ఐసిఎన్ఏ అనేది జమాతే ఇస్లామీ, పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ సంస్థ నుంచి ఏర్పాటైన సంస్థ ఐసిఎన్ఏ. ఈ ఐసిఎన్ఏ నుంచి ఏర్పాటైన సంస్థ జస్టిస్ ఫర్ ఆల్. అంటే పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ సంస్థ ఇండైరెక్ట్గా ఈ సెమినార్కు ఫండింగ్ చేస్తుంది. ఈ జమాతే ఇస్లామీ సంస్థ తాజాగా బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్కు కూడా ఇది కీలకంగా ఉపయోగపడింది. బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించడానికి, ఈ అల్లర్లకు ఫండింగ్ చేయడానికి, అల్లర్లను ప్రేరేపించడానికి ఈ జమాతే ఇస్లామీ సంస్థ కీలకంగా వ్యవహరించింది. ఇదే సంస్థ ప్రస్తుతం ఇండైరెక్ట్గా ఈ సెమినార్ కూడా స్పాన్సర్ చేస్తుంది. ఇక ఇంకో సంస్థ పోలీస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఒక ఎన్జిఓ అన్నట్టు. ఈ ఎన్జిఓకు చెందిన ఫేస్బుక్ పేజీని పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఎన్జిఓకు చెందిన ఫేస్బుక్ ఐపీ అడ్రస్ను మనం ఒక్కసారి పరిశీలిస్తే దీనికి సంబంధించిన మూలాలు పాకిస్తాన్లో దొరుకుతాయి. ఇక టాడోమోన్ అనేది
ఇస్లామిక్ ఫ్రంట్ వర్క్స్ ఇన్ ఓఐసి కంట్రీస్, అంటే ఇస్లామిక్ నేషన్స్లో టాడామోన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక చివరిది అకాడమిక్స్ ఫర్ పాలస్తీన్, సోరోస్. దీనికి చాలా దగ్గర లింకులు సోరోస్కు ఉన్నాయి. ఇక దీంతో పాటు ప్రస్తుతం ఈ సెమినార్ను ఆర్గనైజ్ చేస్తూ ఉన్న సంస్థ ఎస్పీడిఏసి అనే సంస్థ జుబేర్, మహమ్మద్ జుబేర్ మనందరికీ తెలుసు. ఇస్లామైజేషన్లో భాగంగా ఇతను పని చేస్తూ ఉంటాడు, ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇతని ట్విట్టర్ అకౌంట్ను ఎస్పీడిఏసి అనే ఈ అకౌంట్ కూడా ఫాలో అవుతుంది. ఈ అకౌంటే ప్రస్తుతం ఈ కెనడాలో సెమినార్ను నిర్వహిస్తుంది. సో ఈ లింకులన్నీ ఒక్కసారి పరిశీలిస్తే ప్రస్తుతం ఈ హిందుత్వ ఫాసిజం ఇన్ ఇండియా అండ్ డయాస్పోరా అనే ఈ సెమినార్ను సొరోస్కు చెందిన సంస్థలు, పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ, ఇటువంటి సంస్థలన్నీ కలిసి ఫండింగ్ చేసి అమెరికాలో నిర్వహిస్తున్నాయి, అంటే కెనడాలో నిర్వహిస్తున్నాయి. ఈ కెనడాలో నిర్వహిస్తున్న ఈ సెమినార్కు తీస్తా సెతల్వాద్, కాంగ్రెస్తో డైరెక్ట్గా లింకులు ఉన్న వ్యక్తి అటెండ్ అవుతున్నారు. సో వీటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే మన భారత్లో కూడా రిజిమ్ చేంజ్కు ఈ సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయా అనే అనుమానాలు కలగక మానదు. ఎందుకంటే భారత్లో ఈ అమెరికా ఎప్పుడైనా ఒక దేశంలో రెజిమ్ చేంజ్ చేయాలని అనుకుంటే ముందుగా అక్కడ ప్రజాస్వామ్యం లేదని, ఫాసిజం పెరిగిపోతుందని, మతతత్వం పెరిగిపోతుందని, ఇటువంటివి ఒక్కొక్కటిగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం ఇందులో భాగంగానే మన భారతదేశంలో మతతత్వం పెరిగిపోయింది, ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదు అని చూపడంలో భాగంగా ఈ సెమినార్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సోరోస్ ద్వారా అమెరికా ఫండింగ్ చేయిస్తోంది. సో ఈ డాట్స్ అన్నిటిని ఒక్కసారి మనం పరిశీలిస్తే బంగ్లాదేశ్లో లాగానే భారతదేశంలో కూడా రెజిమ్ చేంజ్కు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దీన్ని మనందరం అంతగా పట్టించుకోవాలంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న సెమినార్ అయినా కూడా కెనడాలో నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ఈ ఓపెన్ సొసైటీ, మెయిన్గా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇస్తున్న ప్రతి ఒక్కదాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉంటుంది. ఆ సొసైటీ ఏదైతే నివేదికలో అందజేస్తుందో వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. గతంలో భారత్పై పాక్షికంగా ఆంక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరి ఎకోసిస్టమ్ చాలా అంత చిన్నది మాత్రం కాదు. ఇది కేవలం ఒక చిన్న సెమినార్ మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద కుట్రనే దాగి ఉంది అని తెలుస్తోంది.